హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇవాళ వీడియో వచ్చేసరికి హాఫ్ షోల్డర్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలాగో తెలుసుకుందాము. చాలా అంటే చాలా ఈజీగా కట్ చేసుకుని కుట్టుకోవచ్చండి. ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. మీరు ఖచ్చితంగా కుట్టగలరు అన్న కాన్ఫిడెన్స్ అయితే మీకు ఈ వీడియోతో వస్తుందండి. ప్లీజ్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. దీనికోసం 80 పాయింట్స్ బ్లౌజ్ బిట్ ఒకటి రా సిల్క్లో తీసుకున్నాను. అలాగే 80 పాయింట్స్ లైనింగ్, కాటన్ లైనింగ్ ఒకటి తీసుకున్నానండి. ఇది వచ్చేసి 1/2 మీటర్ అనమాట. అంటే షోల్డర్ డిజైన్ చేసుకోవడం కోసం ప్రింటెడ్ క్లాత్ తీసుకున్నానండి. ఇది కూడా రా సిల్క్ టైప్లోనే ఉంది. ఇప్పుడు మనం ఏ విధంగా కట్ చేసుకోవాలనేది చూద్దాము. ఫస్ట్ అయితే మనం లైనింగ్ని కట్ చేసుకుందాం. చూడండి, ఫస్ట్ లైనింగ్ని అయితే మనం ఏ విధంగా ఫోల్డ్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను. ఇట్లా ఓపెన్ చేసిన తర్వాత చూడండి, క్లాత్ అంతా ఓపెన్ చేశాను. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్కి సరిపడినంత క్లాత్ వరకు మాత్రమే ఫోల్డ్ చేసుకోవాలండి. క్రాస్ కటింగ్ అట్లా ఏమి ఉండదు ఫ్రంట్ పార్ట్కి, కాబట్టి బ్యాక్ పార్ట్కి ఎంతవరకు క్లాత్ సరిపోతుందో అంతవరకే ఫోల్డ్ చేసుకోండి. ఈ విధంగా ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత మడతలు ఏమీ లేకుండా చూసుకుని క్లాత్ యొక్క ఫోల్డింగ్ అనేది మన వైపుకే ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు ఈ కింది వైపున, అంటే ఇది నాకు రైట్ హ్యాండ్ వైపున ఎడ్జ్ అనమాట. ఈ ఎడ్జ్ని ఇట్లా క్రాస్ ఏమీ లేకుండా ఒక స్ట్రైట్ మార్క్ ఒకటి చేసుకుని స్ట్రైట్గా లైన్ మార్క్ చేసుకుని ఈ క్రాస్ని కట్ చేసేయండి. ఇలా ఈ క్రాస్ మొత్తం కింద కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ యొక్క పొడవు అండి 13.5 ఇంచుల ఎగ్జాక్ట్ పొడవు అనమాట. ఈ 13.5 ఇంచులకి ఇంకొక 3/2 ఇంచు కలుపుకోండి. అంటే కింది వైపున పై వైపున ఖర్చుల కోసం ఒక 3/2 ఇంచు కలిపి 14.5 ఇంచులని క్లాత్ యొక్క ఫోల్డింగ్ వైపున మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ యొక్క చెస్ట్ లూజ్ వచ్చేసరికి 20 ఇంచెస్ అండి. ఓన్లీ బ్యాక్ పార్ట్ 20 ఇంచెస్లో సగం 10 ఇంచెస్ కదా మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే క్లాత్ ఫోల్డింగ్ మీద ఉంటుంది కాబట్టి ఇలా కింది వైపున 10 ఇంచెస్, ఖర్చుల కోసం 1.5 లేదా 1 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోండి. ఇక్కడ నేను 1 ఇంచ్ పెడుతున్నానండి ఖర్చుల కోసము. ఈ ఖర్చుల కోసం పెట్టిన 1 ఇంచ్ మార్కింగ్ దగ్గర కూడా బ్లౌజ్ పొడవు 14.5 ఇంచులు పెట్టాం కదా, అదే మార్కింగ్ని ఇక్కడ కూడా ఇలా స్ట్రైట్గా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పొడవు మార్కింగ్ దగ్గర నుంచి కూడా ఎగ్జాక్ట్ చెస్ట్ లూజ్ 10 ఇంచెస్, అలాగే ఖర్చుల కోసం పెట్టిన ఎక్స్ట్రా 1 ఇంచ్ కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్స్ని ఈ వీడియోలో చూపించిన విధంగా కలిపేసేయండి. అలాగే మీరు బ్లౌజ్ పొడవు ఎగ్జాక్ట్ నేను పెట్టినట్లుగా 13.5 ఇంచులే పెట్టాల్సిన అవసరం ఏం లేదండి. 14 ఇంచులు కూడా బ్లౌజ్ పొడవు పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను మనకి కస్టమర్ అది బ్లౌజ్ 13.5 ఉంది కాబట్టి నేను అంతే పెట్టాను అనమాట. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ లైన్ పైన షోల్డర్ అనేది మార్క్ చేసుకోవాలి. షోల్డర్ అంటే మనం ఎవరికైతే బ్లౌజ్ కుడుతున్నామో మన కస్టమర్ యొక్క షోల్డర్, బ్యాక్ షోల్డర్ ఎంత ఉందో చూసుకోవాలండి. ఇక్కడ షోల్డర్ లెంత్ వచ్చేసి 15 ఇంచులు. 15 ఇంచులు అంటే క్లాత్ ఫోల్డింగ్ మీద ఉంటుంది కాబట్టి 17 ఇంచులలో సగం 7.5 ఇంచులు మార్క్ చేసుకోవాలి. ఇలా షోల్డర్ మార్క్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఆర్మ్ డౌన్ 7 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోండి. అంటే మీ షోల్డర్ ఒకవేళ ఎంతైతే మీరు 6.5 వచ్చింది అనుకోండి, ఆర్మ్ డౌన్ 6 ఇంచులే పెట్టండి. అట్లాగా ఒక 1/2 ఇంచ్ తగ్గించేసి ఈ విధంగా మార్క్ చేసుకోండి. మార్క్ చేసిన తర్వాత ఈ డాట్ని ఇట్లా స్ట్రైట్గా మార్క్ చేయండి. అలాగే ఈ మార్కింగ్ని ఇట్లా ఎల్ షేప్లో ఎడ్జ్ల వైపుకి కలిపేసేయండి వీడియోలో చూపించిన విధంగా. ఇప్పుడు ఈ కార్నర్లో ఆర్మ్ రౌండ్ కోసం 1.5 ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 1.5 ఇంచుల డాట్ని బేస్ చేసుకుంటూ ఆర్మ్ రౌండ్ షేప్ అనేది ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. చూసారా, ఎంతో ఈజీగా మనకి ఆర్మ్ రౌండ్ కూడా వచ్చేసింది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం షోల్డర్ మార్క్ చేసుకోవాలి. షోల్డర్ వచ్చేసి ఇది హాఫ్ షోల్డర్ బ్లౌజ్ కాబట్టి మనం నార్మల్ బ్లౌజెస్కి పెట్టినట్లుగా పెట్టకూడదండి. చిన్న షోల్డర్ వస్తుంది అనమాట. దానికోసం 2 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది. మీది ఎంత షోల్డర్ లెంత్ వచ్చినా సరే 2 ఇంచెస్ మాత్రమే షోల్డర్ యొక్క విడ్త్గా మార్క్ చేసుకోండి, ఇక్కడ నేను చూపించిన విధంగా. ఇప్పుడు నెక్ డీప్ అనమాట. షోల్డర్ మార్క్ చేసుకున్నాం కదా, ఈ మిగిలినదంతా మనకి నెక్ కోసం వస్తుందండి. ఇప్పుడు నెక్ డీప్ మార్క్ చేసుకుందాం. నెక్ డీప్ వచ్చేసరికి 5 ఇంచెస్, లేదా కొంచెం నెక్ పైకి కావాలి అనుకుంటే 4.5 లేదా 4 ఇంచులు కూడా పెట్టుకోవచ్చు. ఇంకంతకన్నా తగ్గించకండి. నేనైతే ఇక్కడ 5 ఇంచెస్ నెక్ డీప్ అనేది పెడుతున్నానండి. 5 ఇంచెస్ మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది కాబట్టి క్లాత్ యొక్క ఫోల్డింగ్ వైపున నెక్ డీప్ 5 ఇంచెస్, ఈ షోల్డర్ దగ్గర కూడా సేమ్ 5 ఇంచెస్ ఉండేలాగా మార్క్ చేసి ఈ మార్కింగ్స్ని ఒక బాక్స్ లాగా కలిపేసేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లా ఒక బాక్స్ లాగా వచ్చింది కదా, ఇప్పుడు ఈ కార్నర్లో నెక్ రౌండ్ కోసం 1.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోండి వీడియోలో చూపించిన విధంగా. ఇప్పుడు ఈ మార్కింగ్ని బేస్ చేసుకుంటూ జస్ట్ ఇట్లా చిన్న రౌండ్ షేప్ అనేది ఇవ్వాలి. ఇలాగా చూసారా, ఇలా ఇవ్వాలండి. అలాగే ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనకి ఏదైతే నెక్ ఈ లైన్ ఏదైతే ఉందో లైన్ పైన 1/2 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ పెట్టుకోండి. 1/2 ఇంచ్ దగ్గరికి ఒక మార్క్ చేయండి. అలాగే ఈ ఆర్మ్ డౌన్ లైన్ పైన 1 ఇంచ్ దగ్గరికి మార్క్ చేయండి.
నెక్ లైన్ దగ్గర వచ్చేసరికి 1/2 ఇంచు, ఈ రెండింటిని కూడా ఇలా క్రాస్గా కలిపేసేయండి. నెక్ లైన్ దగ్గర 1/2 ఇంచు, షోల్డర్ లైన్ పైన 1 ఇంచు ఇలా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు మార్క్ చేసిన విధంగా మనం కట్ చేసుకోవాలి. అలాగే మనం కట్ చేసుకునేటప్పుడు నెక్ దగ్గర నుంచి కట్ చేయడం స్టార్ట్ చేయాలి. అలాగే మీరు వీడియోని వీలైనంత వరకు స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. స్కిప్ చేశారంటే మధ్య మధ్యలో నేను చెప్పే టిప్స్ అట్లాంటివి మిస్ అవుతారు. ఇట్లా బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసాం కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి మనం ఇక్కడే కట్ చేసుకోవచ్చండి. ఎందుకంటే క్రాస్ కటింగ్ అట్లా ఏమీ రాదు కాబట్టి స్ట్రైట్ కటింగే కాబట్టి ఇట్లా కట్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు కూడా ఖచ్చితంగా క్లాత్ యొక్క ఫోల్డింగ్ మన వైపుకే ఉండాలి. ఈ బ్యాక్ పార్ట్ యొక్క ఫోల్డింగ్ కూడా మన వైపుకే ఉండేలాగా చూసుకుని మార్క్ చేసుకోవాలన్నమాట. అంటే దీనికి సైడ్ జిప్పర్ వస్తుందండి. ఓపెన్ అయితే ఫ్రంట్ ఉండదు, బ్యాక్ ఓపెన్ ఉండదు అనమాట. సైడ్ అంటే ఇట్లా మనకి ఒక సైడ్న జిప్పర్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ప్లేస్ చేసుకున్న తర్వాత మనం పైన బ్యాక్ పార్ట్ షోల్డర్ లైన్కి కరెక్ట్గా ఆంచినట్టుగా పెట్టండి. ఈ బ్యాక్ పార్ట్ షోల్డర్ని వీడియోలో చూపించిన విధంగా పెట్టేసి సేమ్ బ్యాక్ పార్ట్ ఎలాగైతే మనం కట్ చేసామో అదే విధంగా దాని చుట్టూ కూడా మార్కింగ్ చేసేయండి. అంటే ఆర్మ్ రౌండ్ సైడ్ మొత్తం ఒకేలాగా వీడియోలో చూపించిన విధంగా మార్క్ చేసేయండి. ఇలా మార్క్ చేసేసుకోవాలండి. కింది వైపును కూడా సేమ్ ఎగ్జాక్ట్గా మార్క్ చేసి ఈ పీస్ని అయితే పక్కకు పెట్టేసేయండి. బ్యాక్ పార్ట్ని పక్కకు తీసేయాలి. అలాగే ఇది వచ్చేసి మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ నేను టిక్ మార్క్ పెట్టాను కదా, అది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దానిని మీరు ఎక్కడ కూడా మిస్ చేయకుండా చూడండి. మనం ముందు ఏదైతే షోల్డర్ లైన్ మార్క్ చేసామో ఆ లైన్ని కరెక్ట్గా ఇక్కడ నేను చూపించిన విధంగా కట్ చేసుకోండి. అంటే ఇది నేను ఎందుకు మిస్ చేయొద్దు అన్నానంటే ఈ పీస్ తోటే మనకి ఈ ఫ్రంట్ షోల్డర్ డిజైన్ చేసుకుంటాం కదా హాఫ్ షోల్డర్ బ్లౌజ్కి, దానికోసం అనమాట. అలాగే ఇక్కడ నేను హాఫ్ షోల్డర్ డిజైన్ చేయడానికి సపరేట్ క్లాత్ తీసుకున్నానండి. మీరు కావాలంటే డైరెక్ట్గా ఒకే క్లాత్ తోటి కూడా చేసుకోవచ్చు. అలా చేసుకోవాలంటే దగ్గర 1 మీటర్ కన్నా ఇంకా 20 పాయింట్స్ ఎక్కువ ఉండేలాగా క్లాత్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. చూడండి ఇట్లా ఈ పీస్ని మనం చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కదా, ఈ ఫ్రంట్ పార్ట్లో మనం ఆర్మ్ రౌండ్ లోత్ అనేది నార్మల్గా అన్నిటికీ ఎలాగైతే మార్క్ చేసుకుంటామో సేమ్ అలానే ఇట్లా ఈ లోత్ అనేది మార్క్ చేసేసి ఈ లోతు కూడా ఒక 1/2 ఇంచు ఉండేలాగా మార్క్ చేసుకుంటే సరిపోతుందండి. మరి ఎక్కువ తీయాల్సిన అవసరం లేదు. అలాగే మీరు స్లీవ్లెస్గా కావాలి అనుకుంటే స్లీవ్లెస్గా అయితే మీరు హ్యాండ్స్ కట్ చేసుకోని అవసరం లేదు. ఇక్కడ నేను విత్ స్లీవ్స్ తోటి చెప్తున్నాను. అలాగే మనము ఈ ఫ్రంట్ పార్ట్ గుర్తుండడం కోసం ఈ ఆర్మ్ రౌండ్ లోతు తీసిన దగ్గర ఇట్లా ఒక చిన్న టక్స్ పెట్టుకుంటే మనం కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటామన్నమాట. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా వచ్చేసింది. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకుందాం. మిగిలిన క్లాత్లో మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలండి. నేను ఒక 80 పాయింట్స్ తీసుకున్నాను కాబట్టి నాకు లైనింగ్ అనేది కొంచెం తక్కువగా ఉందన్నమాట. నేను దాన్నే అడ్జస్ట్ చేసేస్తున్నాను. హ్యాండ్స్ కోసం ఫస్ట్ ఇట్లా ఒక ఫోల్డ్ చేసుకొని ఇట్లా మళ్ళీ ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకుంటాం కదా, హ్యాండ్స్ నార్మల్ బ్లౌజ్కి ఎలాగైతే హ్యాండ్స్ కట్ చేసుకుంటామో సేమ్ అలానే కట్ చేసుకోవచ్చు. ఇట్లా ఫోల్డ్ చేసిన తర్వాత ఈ క్లాత్కి ఎడ్జ్ చివరన ఇట్లా ఒక లైన్ మార్క్ చేసుకోండి. క్రాస్ ఏమీ లేకుండా జస్ట్ ఇట్లా ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసేసి ఈ క్రాస్ అనేది కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత మనకి ఏదైతే హ్యాండ్ పొడవు అలాగే ఈ ఎడ్జ్ వచ్చేసి నేను వేస్ట్ పీస్ అనేది జాయింట్ చేస్తానండి. నాకు క్లాత్ తక్కువగా ఉంది కాబట్టి ఇట్లా ఎగుడు దిగుడుగా మార్క్ చేసుకున్నాను. మీ దగ్గర క్లాత్ ఎక్కువ ఉంటే సమానంగా మార్క్ చేసుకోవచ్చు. అలాగే ఈ హ్యాండ్ యొక్క పొడవు వచ్చేసరికి 6 ఇంచులు అండి. ఖర్చులతో కలిపి పెడుతున్నాను. ఇదే 6 ఇంచులని క్లాత్కి ఇట్లా చివరి వైపును కూడా మార్క్ చేయండి. ఇలా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా ఒక లైన్ లాగా కలిపేసేయండి. ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్ డౌన్ అంటే చంక డౌన్ కోసం 3 ఇంచెస్ 3 ఇంచుల డౌన్ మార్క్ చేసుకుంటే సరిపోతుందండి. ఇదే మార్కింగ్ని ఇట్లా ఇటువైపును కూడా సేమ్ 3 ఇంచులు ఉండేలాగా మార్క్ చేసి ఈ మార్కింగ్స్ని కూడా ఇలా స్ట్రైట్గా కలిపేసేయండి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ యొక్క లూజ్ వచ్చేసరికి మనం చివరి లూజ్ అండి 6.5 ఇంచులు అంటే మొత్తం 13 ఇంచులు. 13 ఇంచులలో సగం 6.5 వస్తుంది కదా, 6.5 దగ్గరికి ఒక మార్క్ చేసుకోండి. అలాగే ఈ హ్యాండ్ డౌన్ 3 ఇంచెస్ లైన్ పైన చంక దగ్గర లూజ్ వచ్చేసరికి 7.5 ఇంచులు. 7.5 ఇంచుల దగ్గరికి ఇట్లా మార్క్ చేసేసి ఇప్పుడు ఈ మార్కింగ్స్ రెండింటిని ఇలా కలిపేసేయండి. ఇలా మార్క్ చేసిన తర్వాత మనకి ఖర్చు కోసం ఎక్స్ట్రాగా కావాలి కదా, 1.5 లేదా 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ నాకు క్లాత్ తక్కువగా ఉంది కాబట్టి నేను 1 ఇంచే పెట్టానండి ఖర్చుల కోసము. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ పొడవు మార్కింగ్ దగ్గర 1.5 ఇంచులు స్ట్రైట్ ఉండేలాగా మార్క్ చేయండి. ఇప్పుడు ఈ 1.5 ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి ఇట్లా హ్యాండ్ రౌండ్ షేప్ అనేది ఇచ్చేసేయండి. ఇలా మార్క్ చేసిన తర్వాత మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి.
అలాగే హ్యాండ్స్కి వచ్చేసి లోతు అది నేను మీకు స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తానండి. ఇప్పుడైతే హ్యాండ్స్కి లోతు తీయడం చూపించట్లేదు, ఎందుకంటే మనం ఇక్కడ సైడ్ పీస్ హ్యాండ్కి తక్కువ వచ్చిన పీస్ని ఇట్లా జాయింట్ చేసుకోవాలి కాబట్టి జాయింట్ అనేది వేసేసుకున్న తర్వాత మనం లోతు కట్ చేసుకుంటే నీట్గా వస్తుందన్నమాట. కాబట్టి సరిపడినంత పీస్ని కూడా ఇక్కడ నేను కట్ చేశాను, ఇట్లా లోపల పెట్టేసుకుంటున్నాను. మనకి హ్యాండ్స్ కట్ చేయడం కూడా అయిపోయిందండి. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ క్లాత్ అయితే ఇలా ఉందండి. జస్ట్ దీనిని మనం ముందు లైనింగ్ని ఎలాగైతే ఫోల్డ్ చేసుకున్నామో సేమ్ అలానే బ్యాక్ పార్ట్కి ఎంత క్లాత్ అయితే సరిపోతుందో అంతే ఇక్కడ నేను ఫోల్డ్ చేస్తున్నాను. అంటే మొత్తం ఫోల్డ్ చేసుకుంటే మనకి క్లాత్ అనేది చిన్న చిన్న పీసెస్గా కట్ అయిపోతుందండి. మనకి ఎలాగో క్రాస్ కటింగ్ కాదు కాబట్టి షేప్ బెల్ట్లు అట్లా ఏమి ఉండవు కాబట్టి డైరెక్ట్గా ఇక్కడ నేను చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇలా పెట్టి మీకు ఇంకా క్లాత్ ఎక్కువగా ఉంది అనిపిస్తే ఇట్లా తగ్గించేసి పెట్టేసుకోండి. అలాగే ఒరిజినల్ క్లాత్ యొక్క ఫోల్డింగ్, ఈ లైనింగ్ క్లాత్ యొక్క నెక్ ఫోల్డింగ్, ఈ రెండు కూడా మీ వైపుకే ఉండేలాగా చూసుకోండి. ఒకేసారి మీరు ఇట్లా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండింటిని విధంగా ప్లేస్ చేసుకుని ఆ తర్వాత కట్ చేసుకుంటే మీకు క్లాత్ అనేది వేస్ట్ అవ్వకుండా ఎంత క్లాత్ సరిపోతుంది అనేది మీకు తెలుస్తుంది అనమాట. కాబట్టి ఇట్లా ప్లేస్ చేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ కన్నా చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా ఈ విధంగా కట్ చేసుకోండి. అంటే లైనింగ్ క్లాత్ కన్నా ఒరిజినల్ క్లాత్ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా ఉండేలాగా కట్ చేసుకోవాలన్నమాట. ఈ హాఫ్ షోల్డర్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చాలా చాలా ఈజీగా ఉంటుందండి. మీరు ఎలా కుట్టినా సరే చక్కగా సెట్ అయిపోతుంది అనమాట. ఇలాంటి బ్లౌజెస్ మనకి లంగా ఓనీల మీదకి వాటికైతే కొంచెం బాగుంటుందండి. టీనేజ్ పిల్లలకైతే చాలా బాగుంటుంది ఇలాంటి బ్లౌజ్ డిజైన్స్. తప్పకుండా ట్రై చేయండి. నన్ను చాలామంది అడిగారండి హాఫ్ షోల్డర్ బ్లౌజ్ చూపించండి మేడం అని చెప్పేసి. నాకైతే ఇప్పటికి వీలు పడింది అనమాట. ఇలా ఇక్కడ వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మిగిలిన క్లాత్లో మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనకి మిగిలిన క్లాత్ ఇలా ఉంది కదా, దీనిని ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. ఎలాగైనా ఫోల్డ్ చేసుకోవచ్చండి. మనకి ఏంటంటే 2 హ్యాండ్స్ వచ్చేలాగా రావాలి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ హ్యాండ్ పైన ఇట్లా స్ట్రిప్స్ వచ్చున్నాయి, మీకు సరిగ్గా కనిపించట్లేదు వీడియోలో. ఈ స్ట్రిప్స్ నేను నిలువుగా పెట్టుకోవాలి అంటే స్ట్రైట్గా పెట్టుకోవాలి అనుకుంటున్నాను కాబట్టి క్లాత్ని ఇలా ఫోల్డ్ చేస్తున్నాను. దీనిని ఇలా డబల్ ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. 4 మడతల మీద ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం ముందు కట్ చేసుకున్న లైనింగ్ ఉంది కదా, హ్యాండ్స్ యొక్క లైనింగ్, దీనిని ఇట్లా పెట్టుకోవాలన్నమాట. కింది వైపు ఎడ్జెస్ సమానంగా ఉండేలాగా చూసుకుని ఆ తర్వాత కట్ చేసేయండి. ఇక్కడ కూడా హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు కూడా హ్యాండ్స్ కన్నా చుట్టూ ఒక 1/2 ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రాగా ఉండేలాగే మనం కట్ చేసుకోవాలి. ఒరిజినల్ క్లాత్ని ఎప్పుడు కూడా సమానంగా కట్ చేసుకుంటే మీకు కుట్టేటప్పుడు కష్టమైపోతుందండి. కాబట్టి ఇలా కట్ చేసుకోండి. అలాగే హ్యాండ్ యొక్క ఫోల్డింగ్స్ దగ్గర ఒక టక్స్ పెట్టేసుకోండి. ఇట్లా చూసారా, ఈ ఎడ్జెస్ కొంచెం నాకు ఎక్కువ తక్కువగా ఉన్నాయి. ఇక్కడ నాకు సైడ్ అయితే పీస్ జాయింట్ పడుతుందండి, దానికోసం ఇలా కట్ చేశాను అనమాట. సైడ్ వేస్ట్ క్లాత్ అనేది జాయింట్ చేయాలి కాబట్టి. ఇప్పుడు మనం షోల్డర్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దామండి. ఇది నేను చెప్పాను కదా, నెక్ కట్ చేసినప్పుడు ఈ పీస్ని జాగ్రత్తగా పెట్టుకోండి అని చెప్పేసి, ఆ పీస్ ఇప్పుడు మనకి యూజ్ అవుతుందన్నమాట. కాబట్టి ఆ పీస్ని మీరు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలండి. అది ఉంటేనే మీకు ఈజీ అవుతుందన్నమాట కట్ చేసుకోవడం. ఫస్ట్ మనం ఈ క్లాత్ని ఎలా ఫోల్డ్ చేసుకోవాలనేది చూపిస్తున్నానండి. ఫస్ట్ ఇట్లా ఓపెన్ చేసుకోవాలి క్లాత్ని. జస్ట్ ఇలా ఒక ఫోల్డింగ్, ఇక్కడ నేను చూపించిన విధంగా ఒక ఫోల్డింగ్ అనేది వేయండి ఫస్ట్. ఇది నా దగ్గర ఉన్న వేస్ట్ క్లాత్ తోటి నేను ఇక్కడ మీకు చూపిస్తున్నానండి. నేను సపరేట్గా ఏమీ బయట అయితే ఏమీ కొనలేదు. ఇది నా దగ్గర ఉన్న క్లాత్ని ఇలా యూస్ చేస్తున్నాను అనమాట. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ ఇలా ఫోల్డ్ చేయండి. మనకి ఎంతవరకు అవసరం అవుతుందో అంతవరకే ఫోల్డ్ చేసుకోవాలి. అది మీరు బ్లౌజ్ కట్ చేసినప్పుడు అర్థమవుతుందండి మీరు ఎంత క్లాత్ ఫోల్డ్ చేసుకోవాలనేది. ఇప్పుడు ముందు మనం కట్ చేసుకున్న ఈ పీస్ ఉంది కదా, ఇది ఈ ఫోల్డింగ్ అనేది చూసుకోవాలన్నమాట. మీరు ఇలా ఓపెన్ చేసిన మీకు ఈ నెక్ రౌండ్ అనేది ఇలా తెలిసిపోతుంటుంది. కాబట్టి ఏం చేయాలంటే ఈ క్లాత్ యొక్క ఫోల్డింగ్, అలాగే ఇక్కడ మనము ఈ లైనింగ్ పీస్ కట్ చేసుకున్న ఈ క్లాత్ యొక్క ఫోల్డింగ్ రెండు ఒకవైపుకే ఉండేలాగా చూసుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఖచ్చితంగా క్లాత్ యొక్క ఫోల్డింగు, ఈ లైనింగ్ క్లాత్ యొక్క ఫోల్డింగ్ రెండు ఒకవైపుకి ఉండేలాగా చూసుకుని, ఇప్పుడు ఇక్కడ ఏదైతే మనకి నెక్ రౌండ్ ఉందో ఈ నెక్ రౌండ్ కన్నా ఒక 5 ఇంచెస్ ఇట్లా ఎక్స్ట్రాగా మనం ఫోల్డ్ చేసిన క్లాత్ ఉండేలాగా చూసుకోండి. ఇక్కడ చూసారా కొంచెం తగ్గింది కదా, కాబట్టి ఈ క్లాత్ని ఇంకొంచెం ఇట్లా పెద్దగా ఫోల్డ్ చేసి అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ నేను క్లియర్గా చూపిస్తున్నానని అనుకుంటున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ నెక్ రౌండ్ ఏదైతే ఉందో దీని చుట్టూ కూడా మనం సేమ్ ఎగ్జాక్ట్గా మార్క్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ పీస్ని అయితే తీసేసేయొచ్చండి. ఇంకా మనకి ఈ పీస్తో ఇంకా పని లేదు. ఇలా పై వైపును కూడా మార్క్ చేసేయండి. ఇలా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ పీస్ తీసేయండి.
అలాగే ఇక్కడ వచ్చేసి మనం ఏదైతే పై వైపున లైన్ వేసాం కదా, ఈ లైన్ ఇట్లా స్కేల్ తీసుకుని జస్ట్ ఒక చిన్న ఇట్లా స్ట్రైట్ ఉండేలాగా మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి షోల్డర్ వచ్చేసరికి 4.5 లేదా 5 ఇంచులు పెట్టుకోవచ్చండి. ఇక్కడ నేనైతే 5 ఇంచులు పెడుతున్నాను. కొంచెం చిన్నదిగా కావాలి అనుకుంటే 4.5 పెట్టుకోండి. మామూలుగా మీడియంగా కావాలి అనుకుంటే 5 ఇంచెస్ ఇట్లా నేను చూపించిన విధంగా మార్క్ చేయండి. ఇలా నెక్ మనం ఏదైతే ఈ రౌండ్ని బేస్ చేసుకుంటూ చూడండి ఇట్లాగా 5 ఇంచెస్ దగ్గరికి ఇలా ఒక్కొక్క మార్కింగ్ చేసుకుంటూ నెక్ రౌండ్ని బేస్ చేసుకుంటూ మార్క్ చేయాలన్నమాట. చాలా సింపుల్ అండి, చాలా ఈజీగా స్టిచ్ చేసేయచ్చు. మీకు స్టిచ్చింగ్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, ఎందుకంటే రెండు ఒక దానిలో పెట్టినా లెందీగా అయిపోతుంది. ఇంకొక వీడియోలో మీకు కటింగ్ స్టిచ్చింగ్ కలిపి కూడా పెడతానండి, కావాలంటే మీరు అదైనా చూడొచ్చు క్లియర్గా. ఇలా మొత్తం కూడా ఈ నెక్ చుట్టూ కూడా 5 ఇంచెస్ మనం ఇలా మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్స్ అన్నిటిని కూడా మనం కరెక్ట్గా వచ్చేలాగా ఒక రౌండ్ సర్కిల్ లాగా మార్క్ చేసేయండి. ఇలా మొత్తం మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి. దయచేసి మీరు వీడియోని అయితే స్కిప్ చేయొద్దండి, ఇక్కడ కొంచెము మీకు క్లియర్గా అర్థం అవ్వాలి. కటింగే కదా అని స్కిప్ చేయొద్దు. ఇలా మనం కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ బయట ఈ రౌండ్ ఉంది కదా, ఈ రౌండ్ దగ్గర వచ్చేసి మనం ఒక 2 ఇంచులు క్రాస్ అనేది తీయాలి. ఖచ్చితంగా ఈ క్రాస్ తీయాలండి, లేదంటే మీకు షోల్డర్ దగ్గర పైకి లెగిసినట్లుగా అయిపోతుంది అనమాట. కాబట్టి ఖచ్చితంగా ఈ లైన్ దగ్గర నుంచి 2 ఇంచులు మార్క్ చేసేయండి. మార్క్ చేసిన తర్వాత ఇలా ఇక్కడికి ఇలా క్రాస్గా కలిపేసేయండి. పైన నెక్ రౌండ్కి అట్లాగే బయట ఈ 2 ఇంచుల మార్కింగ్ని ఇలా క్రాస్గా కలిపేసి వీడియోలో చూపించిన విధంగా కట్ చేసేయండి. అర్థమైంది కదా, ఇలా కట్ చేసుకుంటే మనకి ఈ షోల్డర్ పార్ట్స్ అనేటివి వచ్చేస్తాయండి. ఇవి వచ్చేసి 2 పీసెస్ వస్తాయి అన్నమాట. మనకి ఒకే కటింగ్లో 2 పీసెస్ వస్తాయి, ఇట్లా వస్తాయి అన్నమాట. ఇదే విధంగా మనం లైనింగ్ క్లాత్ని కూడా కట్ చేసుకోవాల్సి ఉంటుందండి. అలాగే ఇక్కడ వచ్చేసి లైనింగ్ కూడా నేను 1/2 మీటర్ లైనింగ్ క్లాత్ అనేది తీసుకున్నానండి. ఈ క్లాత్ని కూడా మనం ఎలా ముందు ఎలాగైతే ఫోల్డ్ చేసుకున్నామో సేమ్ అలానే ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, ఫస్ట్ ఇట్లా ఓపెన్ చేశాను నేను క్లాత్ని, ఇది ఇట్లా ఒక ఫోల్డింగ్ మీద మాత్రమే ఉందన్నమాట. ఇది కూడా మనము క్లాత్ మనకి ఎంతవరకు అవసరమో అంతవరకే ఫోల్డ్ చేసుకుంటే మనకి క్లాత్ అనేది ఎక్కడ కూడా వేస్ట్ అవ్వకుండా నీట్గా ఉంటుందన్నమాట. చూడండి, ఫస్ట్ మనం ఏం చేయాలంటే క్లాత్ని ఇట్లా మీరు ఓన్గా కట్ చేసేటప్పుడు మీకు అర్థమైపోతుందండి మీకు ఎంత క్లాత్ సరిపోతుంది అని చెప్పేసి. ఇట్లా ఒక ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ ఇలా ఫోల్డ్ చేయండి. అంటే ఈ ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి 4 లేయర్స్గా ఉంటాయన్నమాట. సైడ్ చూడండి, 1 2 3 4 ఇట్లాగా, అంటే 4 మడతల మీద మనం క్లాత్ని ఫోల్డ్ చేసామన్నమాట. ఇప్పుడు మనం ముందు కట్ చేసిన ఈ ఒరిజినల్ క్లాత్ ఏదైతే ఉందో ఈ ఒరిజినల్ యొక్క ఫోల్డింగ్, లైనింగ్ క్లాత్ యొక్క ఫోల్డింగ్ రెండు ఒకవైపుకే ఉండేలాగా చూసుకుని మనము చుట్టూ కూడా కట్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఒరిజినల్ కన్నా ఈ లైనింగ్ వచ్చేసి చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా ఉండేలాగా కట్ చేయండి. మీకు కుట్టేటప్పుడు నీట్గా వస్తుంది అనమాట, ఎక్కువ తక్కువ అట్లా రాకుండా. మళ్ళీ మనం ఎక్స్ట్రాగా ఉన్న పీస్ని తర్వాత అయినా కట్ చేసుకోవచ్చు. కాబట్టి వీడియోలో చూపించిన విధంగా కట్ చేయండి. ఖచ్చితంగా లైనింగ్ యొక్క ఫోల్డింగ్, ఒరిజినల్ యొక్క ఫోల్డింగ్ రెండు ఒకవైపుకే ఉండేలాగా చూసుకోండి. ఇక్కడ మనకి ఈ లైనింగ్ పీస్లు వచ్చేసి 2 వచ్చేసాయండి, అలాగే ఒరిజినల్ కూడా 2 వచ్చాయన్నమాట. ఫ్రంట్కి ఒకటి, బ్యాక్ ఒకటి. ఈ హాఫ్ షోల్డర్ బ్లౌజ్ అయితే కటింగ్ కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలో చూసేద్దాం. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, షోల్డర్ పార్ట్. ఫస్ట్ వచ్చేసి మనం ఈ హాఫ్ షోల్డర్ బ్లౌజ్కి సైడ్ జిప్పర్ వేసుకుంటే మనకి కంఫర్ట్గా ఉంటుందండి. ఫ్రంట్ ఓపెన్ పెట్టుకోవచ్చు, అలాగే బ్యాక్ కూడా పెట్టుకోవచ్చు. కానీ సైడ్ జిప్పర్ వేసుకుంటే మీకు బ్లౌజ్ అనేది నీట్గా ఉంటుందన్నమాట. దానికోసం ఒక జిప్పర్ తీసుకోండి. ఫస్ట్ మనం వచ్చేసి ఈ షోల్డర్ పీసెస్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది చూద్దాం. ఫస్ట్ మనం ఈ షోల్డర్ పీస్ ఏదైతే ఉందో వీటిని ఎలా కుట్టాలో చూస్తున్నామండి. ఫస్ట్ లైనింగ్ క్లాత్ని ఇలా పెట్టుకుని దీనిపైన ఒరిజినల్ పెట్టండి. ఒరిజినల్ క్లాత్ యొక్క రైట్ సైడ్ కింద లైనింగ్ వైపుకు ఉండేలాగా పెట్టుకుని స్టిచ్ చేయాలన్నమాట. ఫస్ట్ మనం ఇట్లా సెట్ చేసుకున్న తర్వాత ఈ బయట వైపున్న ఈ సర్కిల్ని ఈ రౌండ్ మొత్తం ఒక స్టిచ్ వేయాలి. చూడండి, ఈ విధంగా ఒక పాదం వరుసన ఇట్లా స్టిచ్ చేసేయండి. ఇలా కొంచెం మీరు పాదంని లూజ్గా పైకి ఎత్తి పెట్టుకున్నట్లుగా ఈ రౌండ్ స్టిచ్ చేసేటప్పుడు కుడితే మీకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుందన్నమాట. ఇట్లా ఒక పాదం వరుసన కుట్టిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న లైనింగ్ క్లాత్ని కింది వైపున ఇలా కట్ చేసేయండి.
ఇలా ఈ వేస్ట్ అంతా కట్ చేసిన తర్వాత చిన్న చిన్నగా మనం కుట్టిన కుట్టు అనేది కట్ అవ్వకుండా జాగ్రత్తగా టక్స్లు ఇవ్వండి. ఇలా మొత్తం టక్స్లు ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ఇలా మనం దీనిని రివర్స్ చేసుకోవాలన్నమాట. అంటే మనం కుట్టిన కుట్టు అనేది లోపల వైపుకు ఉండేలాగా ఈ విధంగా నీట్గా చేసేసుకోండి. ఇట్లా రివర్స్ చేసుకున్న తర్వాత మనం స్టిచ్ వేసుకోవాలండి. పై వైపున ఇట్లా చివరన క్లాత్కి బాగా చివరికంటా వేసేస్తేనే మనకి చూడడానికి చాలా నీట్గా ఉంటుంది. కింది వైపున లైనింగ్ క్లాత్ అనేది పైకి కనిపించకుండా ఈ వీడియోలో చూపించిన విధంగా మొత్తం కూడా స్టిచ్ చేసేయండి. చూడండి, ఇలా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ విధంగా స్టిచ్ చేసేయాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనం చూడండి ఇలా ఇప్పుడు ఈ లోపల ఏదైతే నెక్ రౌండ్ ఉందో ఈ నెక్ రౌండ్ చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసేయండి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న లైనింగ్ పీస్ని నీట్గా ఒరిజినల్ క్లాత్తో సమానంగా కట్ చేసేయండి. ఈ వేస్ట్ అంతా కట్ చేసుకున్న తర్వాత ఇదే విధంగా మనం రెండవ ఈ షోల్డర్ పీస్ని కూడా కుట్టుకుని రెడీ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను 2 పీసెస్ కూడా కుట్టేశానండి. 2 పీసెస్ అంటే ఫ్రంట్కి ఒకటి బ్యాక్ ఒకటి అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూస్తున్నాము. ఫస్ట్ ఒరిజినల్ పీస్ని ఈ విధంగా పెట్టుకుని రైట్ సైడ్ అనేది పై వైపుకు ఉండేలాగా పెట్టండి. దీనిపైన లైనింగ్ని ఈ విధంగా పెట్టేసేయండి. అలాగే లైనింగ్ని క్లాత్ ఒరిజినల్ పైన అన్ని వైపులా సమానంగా వచ్చేలాగా పెట్టండి. అంటే ఒక వైపున ఎక్కువ తక్కువ అట్లా లేకుండా నీట్గా సర్దుకున్న తర్వాత ఫస్ట్ మనం ఈ కింది వైపుని ఇలా స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుందండి. అలాగే ఒకవేళ మీరు స్లీవ్లెస్ కన్నా కుట్టుకోవాలి అనుకుంటే ఫస్ట్ మీరు ఆర్మ్ రౌండ్స్ని కూడా స్టిచ్ చేసేయండి. రెండు వైపులా ఆర్మ్ రౌండ్ స్టిచ్ చేసిన తర్వాత ఈ కింది వైపున ఒక కుట్టు వేసేసుకుంటే స్లీవ్లెస్ కుట్టుకోవాలనుకుంటే సరిపోతుంది. ఆ నెక్ అయితే మీరు అప్పుడే కుట్టాల్సిన అవసరం లేదండి. ఫస్ట్ అయితే మనం ఈ కింది వైపున ఒక స్టిచ్ వేసేద్దాం. మీరు స్లీవ్లెస్ కుట్టాలి అనుకుంటే ఆర్మ్ రౌండ్ కూడా స్టిచ్ చేసేయాల్సి ఉంటుంది ఇప్పుడే. కానీ ఇక్కడ మనం స్లీవ్స్ వేస్తున్నాం కాబట్టి ఆర్మ్ రౌండ్ కుట్టాల్సిన అవసరం అయితే లేదు. ఇలా ఒక స్టిచ్ మాత్రమే వేసిన తర్వాత ఇప్పుడు లైనింగ్ని కింది వైపుకి టర్న్ చేసేయండి. మీరు కావాలి అనుకుంటే బ్యాక్ బెల్ట్ నార్మల్ బ్లౌజ్కి ఎలాగైతే బ్యాక్ బెల్ట్ వేసుకుంటామో అలా అయినా కూడా బ్యాక్ బెల్ట్ అనేది వేసుకోవచ్చండి. బట్ ఇక్కడ నేను బ్యాక్ బెల్ట్ ఫ్రంట్ బెల్ట్ ఏమీ లేకుండా ఈజీ మెథడ్లో చూపిస్తున్నాను అనమాట. ఈ కింది వైపున మనం ఏదైతే కింద వైపున లైనింగ్ ఉందో ఆ లైనింగ్ పైకి కనిపించకుండా నీట్గా ఈ చివరనైతే ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా కుట్టేసిన తర్వాత చూడండి ఇప్పుడు మనం నెక్ రౌండ్ ఆర్మ్ రౌండ్ మొత్తం సైడ్ అనేది జాయింట్ చేసేయాలన్నమాట. ఇలా మీరు జాయింట్ చేసేటప్పుడు ఎక్కడ కూడా లూజ్ లేకుండా నీట్గా చూసుకుని ఆ తర్వాత స్టిచ్ చేయండి. బిగినర్స్ అయితే మీరు ముందుగానే పిన్స్ పెట్టేసుకుని ఆ తర్వాత స్టిచ్ చేశారంటే లైనింగ్ ఒరిజినల్ లూజ్ అనేది రాకుండా నీట్గా వస్తుందన్నమాట. ఇలా ఫస్ట్ నెక్ ఆర్మ్ రౌండ్ సైడ్ మొత్తం జాయింట్ చేసుకోవాలి. రెండో వైపును కూడా సేమ్ అంతే, సైడ్ ఆర్మ్ రౌండ్ ఈ ఏదైతే ఉంటుందో పై వరకు కూడా స్టిచ్ చేసేయండి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రాగా ఇక్కడ ఒరిజినల్ క్లాత్ కనిపిస్తుంది కదా, ఈ ఒరిజినల్ అంతా కూడా మనం లైనింగ్ క్లాత్తో సమానంగా కట్ చేసుకోవాలి. అంటే నెక్ దగ్గర అలాగే ఆర్మ్ రౌండ్స్ సైడ్ మొత్తం ఈ రెండింటిని కూడా ఈవెన్గా కట్ చేసేయండి. వేస్ట్ అంతా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ డాట్స్ ఏ విధంగా కుట్టాలో చూద్దాం. బ్యాక్ డాట్స్ కుట్టడం కోసం ఈ బ్యాక్ పార్ట్ని అయితే మనం కరెక్ట్గా ఇలా సగానికి ఫోల్డ్ చేయండి. చూడండి, ఇలాగా లైనింగ్ వైపుకి ఫోల్డ్ చేయండి. ఇట్లా ఫోల్డ్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. డాట్స్ కోసం 4 ఇంచుల దగ్గరికి లేదా 4.5 దగ్గరికి ఇలా మార్క్ చేసేయండి. ఇక్కడ వచ్చేసి నేను 4.5 దగ్గరికి మార్క్ చేస్తున్నాను. ఇలా మార్క్ చేసిన తర్వాత ఇదే మార్కింగ్ని కింది వైపును కూడా మార్క్ చేసేయండి. అంటే రెండు వైపులా మనకి 2 డాట్స్ వస్తాయి కదా, దానికోసం అనమాట. ఇలా మార్క్ చేసిన తర్వాత ఈ మార్కింగ్ దగ్గర నుంచి మనం ఈ బ్యాక్ డాట్ అనేది కుట్టుకుంటాం అనమాట. ఫస్ట్ మీరు ఈ డాట్ స్టార్టింగ్లో ఒక 1/2 ఇంచ్ ఉండేలాగా చూసుకోండి కుట్టేటప్పుడు. అలాగే ఇప్పుడు డాట్ యొక్క పొడవు వచ్చేసరికి మనం 4 ఇంచెస్ లేదా 4.5 వరకు పెట్టుకోవచ్చు. ఇక్కడ నేనైతే 4 ఇంచులు పెడుతున్నాను, 4 ఇంచెస్ పెడుతున్నానండి. ఇలా 4 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకుని ఇలా స్టార్టింగ్ రఫ్ చేసేసి ఇలా క్రాస్గా ఒక స్టిచ్ వేసేసేయండి. ఇదే విధంగా మనం రెండవ డాట్ని కూడా కుట్టేసుకోవాలి. థ్రెడ్స్ కూడా మీరు ఎప్పుడు థ్రెడ్స్ అప్పుడు నీట్గా కట్ చేసుకుంటే మీకు బ్లౌజ్ ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుందండి. స్టార్టింగ్ 1/2 ఇంచ్ ఉండేలాగా స్టార్ట్ చేయండి. డాట్ పొడవు వచ్చేసరికి బ్యాక్ డాట్ పొడవు వచ్చేసరికి 4 ఇంచెస్. ఇట్లా 4 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకుని కుట్టేసేయండి.
ఇదే విధంగా మనం ఫ్రంట్ పార్ట్ని కూడా స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుందండి. అంటే డాట్స్ మాత్రం మీరు ఫ్రంట్ డాట్స్ వేరేగా వేయాల్సి ఉంటుంది. జస్ట్ నేను ఇక్కడ ఎలాగైతే మొత్తం లైనింగ్ని ఏ విధంగా సెట్ చేశానో సేమ్ అలానే ఫ్రంట్ పార్ట్ని మొత్తం కింది వైపు నెక్ ఆమ్ రౌండ్స్ అంతా కూడా కుట్టి రెడీ చేయండి. డాట్స్ మాత్రం మీరు అప్పుడే కుట్టొద్దు. చూడండి ఇక్కడ నేను మొత్తం ఫ్రంట్ పార్ట్ని కూడా రెడీ చేశాను. ఇప్పుడు డాట్స్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం. ఇది ఫ్రంట్ పార్ట్ అండి. ఇప్పుడు కూడా దీన్ని సేమ్ ఇలాగే సగానికి ఫోల్డ్ చేసేయండి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఫోల్డింగ్ దగ్గర నుంచి 3.5 ఇంచుల దగ్గరికి ఒక మార్క్ చేసుకోండి. 3.5 ఇంచెస్ దగ్గరికి. ఇది ఫ్రంట్ మెయిన్ డాట్స్ కోసం అన్నమాట. 3.5 దగ్గరికి ఒక మార్క్ చేసిన తర్వాత ఈ మార్కింగ్కి రెండు వైపులా అటువైపు ఇటువైపు రెండు వైపులా కూడా 1 ఇంచ్ ఉండేలాగా ఈ వీడియోలో చూపించిన విధంగా మార్క్ చేసేయండి. ఇలాగా మార్క్ చేసుకున్న తర్వాత ఇదే మార్కింగ్స్ని మనం కింది వైపును కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ డాట్ యొక్క పొడవు మార్క్ చేసుకుందామండి. మెయిన్ డాట్ పొడవు వచ్చేసరికి బ్లౌజ్ పొడవు కొంచెం ఎక్కువగా ఉన్న వాళ్ళైతే 4.5 ఇంచులు పెట్టుకోండి. ఈ సైజ్ బ్లౌజ్కి అయితే 4 ఇంచెస్ అనమాట. 4 ఇంచుల దగ్గరికి ఇలా మార్క్ చేసుకుని ఇలా స్ట్రైట్ లైన్ ఒకటి డ్రా చేసుకోండి. ఇప్పుడు సైడ్ మనం 1 ఇంచ్ మార్క్ చేసుకున్న వాటిని కూడా ఇలా క్రాస్గా కలిపేసేయండి. రెండో వైపు కూడా సేమ్ అంతే. మెయిన్ డాట్ పొడవు 4 ఇంచెస్ వచ్చేలాగా ఈ విధంగా మార్క్ చేసుకుని ఇప్పుడు డాట్స్ని స్టిచ్ చేసుకోవచ్చు. చూసారా ఈ విధంగా. ఇది ఫ్రంట్ డాట్స్ అండి. ఇప్పుడు ఈ సైడ్ ఏదైతే 1 ఇంచ్ మార్కింగ్ చేసిన డాట్స్ ఉన్నాయో వాటిని బేస్ చేసుకుంటూ ఇట్లా ఫోల్డ్ చేసేసి మెయిన్ డాట్ కుట్టండి. ఇలా కుట్టేటప్పుడు స్టార్టింగ్ రఫ్ చేయండి. అలాగే ఈ ఎడ్జ్ అనేది సమానంగా చూడండి. కింది వైపు ఇది ఇలా క్రాస్ ఏమి లేకుండా స్ట్రైట్ ఉండేలాగా చూసుకుంటూ మనం ఇక్కడ 4 ఇంచుల ఈ డాట్ పొడవు అనేది కుట్టేసేయాలి. అలాగే ఈ రెండవ డాట్ని కూడా సేమ్ ఇప్పుడు మనం ఇలానే కుట్టేసేయాలి. మీరు కావాలి అనుకుంటే డాట్స్ పైన డబుల్ స్టిచ్ వేసుకోవచ్చండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా వస్తుంది మనకి ఫ్రంట్ డాట్స్ అనేటివి. ఇప్పుడు ఇక్కడ కొంచెం చిన్న డాట్ లాగా స్టిచ్ చేసేయండి వీడియోలో చూపించిన విధంగా. ఈ డాట్స్కి కొంచెం పైగా పట్టుకుని కుట్టండి. సన్నగా ఒక పాదం వరుసన కుడితే సరిపోతుందండి డాట్. మనం ముందు కుట్టిన మెయిన్ డాట్స్కి సమానంగా కుట్టకుండా కొంచెం దూరంగా కుట్టేసుకుంటే సరిపోతుంది అన్నమాట. దీనికి ప్రత్యేకించి కొలవాల్సిన అవసరం ఏం లేదు. ఈ విధంగా మనకి ఫ్రంట్ పార్ట్ అనేది కొంచెం ఫ్రీగా వస్తుందండి. ఇప్పుడు మనం హ్యాండ్స్ రెడీ చేసుకుందాం. ఇక్కడ నేను హ్యాండ్స్ ఆల్రెడీ కుట్టేశాను, అంటే లైనింగ్ సెట్ చేశాను అనమాట. ఫస్ట్ ఒక హ్యాండ్ని ఇలా పెట్టుకోండి. తర్వాత రెండవ హ్యాండ్ని కూడా పెట్టేసేయండి. ఈ మిడిల్ టక్స్లు అనేటివి సమానంగా ఉండేలాగా చూసుకోవాలి. అలాగే ఈ హ్యాండ్స్కి రైట్ సైడ్ ఇట్లా ఎదురెదురుగా ఉండేలాగా పెట్టుకుని మనం నార్మల్ బ్లౌజ్కి ఏ విధంగా హ్యాండ్కి లోతు తీసుకుంటామో సేమ్ అలానే లోతు అనేది తీసేసేయండి. ఒకవేళ మీరు షార్ట్ హ్యాండ్స్ ఇప్పుడు నేను పెట్టినట్టు పెడుతున్నాను కదా, మీ బ్లౌజ్కి హ్యాండ్స్ పెట్టుకునేటప్పుడు కొంచెం షార్ట్గానే పెట్టుకోండి. హాఫ్ షోల్డర్ బ్లౌజ్కి కొంచెం హ్యాండ్స్ షార్ట్గా ఉంటే బాగుంటుంది, లేదా ఎల్బో వరకు ఉంటే బాగుంటుంది. ఈ విధంగా లోతు అనేది మార్క్ చేసి లోతు కట్ చేసేయండి. లోతు కట్ చేసిన వైపు ఒక టక్స్ అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు లోతు కట్ చేసిన వైపు ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి. ఇలాగ నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా స్టిచ్ చేసేయాలి. ఇలా హ్యాండ్స్ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ని రెండింటిని ఈ విధంగా పెట్టుకుని షోల్డర్ జాయింట్ చేసుకోవాలి. షోల్డర్ జాయింట్ డబుల్ స్టిచ్ వచ్చేలాగా వేసేసేయండి. ఇలా ఒకవైపున షోల్డర్ జాయింట్ చేసుకున్న తర్వాత రెండో షోల్డర్ని కూడా జాయింట్ చేసేయండి. ఇలా షోల్డర్స్ జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్స్ అనేటివి జాయింట్ చేసేద్దాము. ఇది వచ్చేసి మీరు హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు ఫ్రంట్ బ్యాక్ చూసుకోండి. ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి హ్యాండ్స్కి లోతు తీసిన వైపు వచ్చేలాగా చూసుకుని ఈ విధంగా స్టిచ్ చేసేయండి. ఫ్రంట్ డాట్స్ చూసుకున్నా తెలిసిపోతుందండి మీకు ఫ్రంట్ పార్ట్ ఏది బ్యాక్ పార్ట్ ఏది అని. అంటే బ్యాక్ డాట్స్ వచ్చేసి తక్కువగా కుట్టాము, అలాగే ఫ్రంట్ డాట్స్ వచ్చేసరికి 2 ఇంచెస్ వరకు కుట్టాం కదా, అది మీకు తెలిసిపోతుంది అన్నమాట. నార్మల్గా మనం హ్యాండ్ని ఏ విధంగా జాయింట్ చేసుకుంటామో సేమ్ అలానే హ్యాండ్ జాయింట్ అనేది చేసేసేయండి. ఈ స్లీవ్లెస్ అయితే బాగుంటుందండి. హాఫ్ షోల్డర్ బ్లౌజ్కి కొంచెం చిన్న ఏజ్ వాళ్ళకైతే బాగుంటుంది, కానీ మనము వేసుకోవాలి అనుకుంటే మాత్రం స్లీవ్స్ అయితేనే బెస్ట్ అని నేను చెప్తాను. స్లీవ్స్ వేసుకున్నా కూడా మీకు బ్లౌజ్ చాలా నీట్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇట్లా హ్యాండ్ పైన అటు నుంచి 2 కుట్లు ఇటు నుంచి 2 కుట్లు డబల్ స్టిచ్ వేసేసేయాలి.
ఇలా హ్యాండ్ జాయింట్ చేసుకున్న తర్వాత ఒకసారి మీరు చూసుకోండి, పై వైపున ఎక్కడ మడతలు అట్లా ఏం రాకుండా నీట్గా హ్యాండ్ జాయింట్ వచ్చింది లేనిది చూసుకుని ఈ రెండో వైపును కూడా సేమ్ ఇలానే హ్యాండ్ జాయింట్ అనేది చేసేయండి. చూసారా, ఇక్కడ నేను రెండు వైపులా హ్యాండ్ జాయింట్ అనేది చేసేసాను. ఇప్పుడు మనం ఈ నెక్కి ఎట్లా మనము షోల్డర్ పీస్ని జాయింట్ చేయాలో చూద్దాం. షోల్డర్ పీస్ జాయింట్ చేసుకునేటప్పుడు బ్లౌజ్ యొక్క రాంగ్ సైడ్ వైపు నుంచి మనం జాయింట్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఫస్ట్ ఈ షోల్డర్ పీసెస్ రెండింటిని ఇట్లా సమానంగా పట్టుకుని జాయింట్ చేసేయండి. ఒక వైపున మాత్రమే జాయింట్ చేసుకోవాలి, రెండో వైపున జాయింట్ చేయకూడదు. ఇలా స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ పై వైపున ఇంకొక స్టిచ్ వేయండి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇట్లా మన ఎక్కువ తక్కువ అట్లా అనిపిస్తే నీట్గా ఒకే లెవెల్లో కట్ చేసేయండి. ఇప్పుడు మనం ఈ పీస్ని ఈ బ్లౌజ్ యొక్క నెక్కి ఎలా అటాచ్ చేయాలో చూద్దాము. ఇలా కుట్టేటప్పుడు మనం బ్లౌజ్ యొక్క రాంగ్ సైడ్ వైపు నుంచి మనం దీనిని జాయింట్ చేసుకోవాలి. షోల్డర్ పీస్ వచ్చేసి రైట్ సైడ్ అనేది కింది వైపుకు ఉండాలన్నమాట. ఈ షోల్డర్ దగ్గర మీరు ఇలా సమానంగా సరిపోయేలాగా పెట్టుకోండి. ఇలా పెట్టిన తర్వాత అప్పుడే మీరు కుట్టకూడదండి, ఇక్కడి నుంచి కుట్టకుండా ఇక్కడ కొంచెం వదిలిపెట్టేసి ఒక 1 ఇంచ్ వదిలిపెట్టి ఆ తర్వాత స్టిచ్ చేసేయండి. ఇక్కడ మీకు వీడియోలో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఇలా ఈ షోల్డర్ దగ్గర వదిలిపెట్టేసేయండి. సరిపడినంత క్లాత్ని ఈ విధంగా పట్టుకుని ఈ కింది వైపు నుంచి కుట్టండి. అంటే పైన షోల్డర్ దగ్గర ఒక 1 ఇంచ్ లేదా 2 ఇంచుల వరకు వదిలిపెట్టేసి ఈ పీస్ని ఇలా జాయింట్ చేసుకుంటూ రండి. క్లాత్ని లాగాల్సిన అవసరం లేదు, కరెక్ట్గా సరిపోతుందండి. ఇలా మొత్తం కూడా నెక్ చుట్టూ కూడా దీనిని జాయింట్ చేసేయండి. లైనింగ్ పీస్ బ్లౌజ్ యొక్క లైనింగ్ వైపున మనం దీనిని కుడుతున్నాము. ఈ షోల్డర్ పీస్ యొక్క రైట్ సైడ్ అనేది కింది వైపుకు ఉంది, అది మీరు గమనించుకోవాల్సి ఉంటుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇప్పటివరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలా మనం ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసామో అక్కడ వరకు కూడా కుట్టేసిన తర్వాత ఈ రెండు పీసులని ఇక్కడ షోల్డర్కి సమానంగా ఇలా సమానంగా పెట్టుకుని రెండింటిని ఇలా సరిపోయేలాగా ఫోల్డ్ చేసేయండి. పక్కకు తీసేయాల్సి ఉంటుంది. ఇలా పక్కకు తీసేసిన తర్వాత ఇప్పుడు ఈ రెండింటిని మనం షోల్డర్ పీసెస్ రెండింటికి మాత్రమే స్టిచ్ చేయాలన్నమాట. కింది వైపు దానిని అలా వదిలేసేయండి. షోల్డర్ని బ్లౌజ్ యొక్క షోల్డర్ని అలా వదిలిపెట్టేసి ఏవైతే ఇక్కడ మనం షోల్డర్ పీసెస్ ఉన్నాయో వీటి రెండింటిని కలిపి ఇలా జాయింట్ చేయాలన్నమాట. ఇలా పక్కకు తీసేసి వీటి రెండింటిని ఎక్కువ లూజ్ లేకుండా టైట్గా కాకుండా ఇలా జాయింట్ చేసేయండి. ఇలా రెండింటిని కలిపి ఇలా స్టిచ్ చేసి చివరన రఫ్ చేసేయండి. ఎక్స్ట్రాగా ఉన్న పీస్ని కట్ చేసేయండి, మరి ఇంత క్లాత్ అవసరం లేదు. ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు ఈ షోల్డర్కి మనము బ్లౌజ్ పీస్కి ఈ షోల్డర్ పీసెస్కి కలిపి ఇట్లా మళ్ళీ ఒక స్టిచ్ అనేది వేసేయాలన్నమాట. అంటే ముందు మనం కలిపి కుట్టలేదు కదా, అందుకోసం. ఇలా కుట్టిన తర్వాత ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు మనం ఈ నెక్ చుట్టూ కూడా టక్స్లు ఇవ్వాలి. మనం కుట్టిన కుట్టు అనేది కట్ అవ్వకుండా ఇలా దగ్గరగా జాగ్రత్తగా టక్స్లు ఇచ్చేసేయండి. మొత్తం నెక్ చుట్టూ కూడా టక్స్లు ఇచ్చేసేయాలి. ఇలా టక్స్లు ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ఈ షోల్డర్ పీస్ని ఇలా లోపల వైపుకి టర్న్ చేసేయండి. ఇలా అంటే ఇది మనకి రైట్ సైడ్ వైపుకి వచ్చేస్తుందండి. చూసారా, ఈ విధంగా అన్నమాట. ఇలా రివర్స్ చేసుకోవాలి. చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో. ఇలా నీట్గా రివర్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ నెక్ చుట్టూ కూడా మనం ఒక స్టిచ్ అనేది వేసేద్దాము. ఇలాగా కింది వైపు నుంచి లైనింగ్ పైకి కనిపించకుండా నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ ఈ విధంగా స్టిచ్ చేసేయండి. నెక్ చుట్టూ కూడా ఈ టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా లేస్ అయినా సరే వేసేసుకోవచ్చు. అలాగే మీరు ఈ కుట్టు కుట్టిన తర్వాత దీని పక్కనే ఒక పాదం వరుసన రెండో స్టిచ్ వేసేయండి. అలా వేయడం వల్ల మీకు డిజైన్ ఇంకా నీట్గా ఉంటుంది. లేదా లేస్ అయినా వేసేసుకోండి. మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేసామో అక్కడ వరకు ఈ విధంగా స్టిచ్ చేసేయాలి నెక్ చుట్టూ. లైనింగ్ అనేది అస్సలు పైకి కనిపించకుండా కుట్టేసేయండి, నీట్గా ఉంటుంది. ఈ విధంగా అనమాట. చూసారా ఎంత సింపుల్గా మనకి ఈ హాఫ్ షోల్డర్ డిజైన్ అనేది వచ్చేసింది. ఎలా ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. దీని పక్కన మీరు కావాలనుకుంటే ఒక లేసు లేదా ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోవచ్చు. ఇప్పుడు సైడ్ జిప్పర్ ఏ విధంగా వేయాలో చూద్దాము. అలాగే జిప్పర్ కూడా మనం జిప్పర్ వేయాలి అంటే ఒక్క వైపున మాత్రమే జిప్పర్ వేసుకుంటామండి. ఒకవైపున నార్మల్గా సైడ్ జాయింట్ అనేది చేసేసుకుంటాం.
మనకి రైట్ హ్యాండ్ వైపున జిప్పర్ వస్తుందండి. లెఫ్ట్ హ్యాండ్ వైపున అయితే సైడ్ మొత్తం జాయింట్ చేసుకోవాలి. ఈ రైట్ హ్యాండ్ వైపున మాత్రం జిప్పర్ వేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఇక్కడ నేను లెఫ్ట్ హ్యాండ్ వైపున అంటే ఎడమ చేతి వైపున ఈ సైడ్ జాయింట్ అనేది చేసేస్తున్నాను. మనం నార్మల్ బ్లౌజ్కి ఎలాగైతే సైడ్ జాయింట్ చేసుకుంటామో సేమ్ అలానే. హ్యాండ్ లూజ్ వచ్చేసి 6.5 ఇంచులు ఫస్ట్ ఇక్కడ నేను మార్క్ చేసేసుకుంటున్నానండి. ఇలాగా ఇది ఎగ్జాక్ట్ మార్కింగ్. ఇప్పుడు మనం ఈ మార్కింగ్ కన్నా సైడ్ స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ మనం రఫ్ చేసేసి ఇట్లా ఎడ్జెస్ రెండింటిని కూడా సమానంగా పట్టుకుని ఈ ఆర్మ్ రౌండ్ జాయింట్స్ అన్నీ కూడా పైకి ఉండేలాగా అంటే పాదం వైపుకు ఉండేలాగా పెట్టుకుని ఇలా చివరి వరకు మన ఫిట్టింగ్కి సరిపోయేలాగా మనం జాయింట్ చేసుకోవాలి. చివరను కూడా రఫ్ చేసేయండి. ఇప్పుడు ఈ ఎగ్జాక్ట్ మార్కింగ్ హ్యాండ్ మార్కింగ్ దగ్గర నుంచి అదే లెవెల్లో కింది వరకు నడుము వరకు కూడా మనం జాయింట్ చేసుకోవాలి. ఖచ్చితంగా కింది వైపు ఎడ్జెస్ని సమానంగా పట్టుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత సైడ్ మీకు ఎన్ని స్టిచ్చెస్ కావాలంటే అన్ని స్టిచ్చెస్ మనం నార్మల్గా వేసేసుకోవచ్చు. ఇది ఓన్లీ ఒక్క వైపున మాత్రమే అంటే బ్లౌజ్కి ఎడమ చేతి వైపున మాత్రమే ఇలా ఫుల్గా సైడ్ జాయింట్ అనేది చేసేసుకోవాలి. రెండో వైపున ఇప్పుడు మనం జిప్పర్ ఏ విధంగా వేయాలో చూద్దాము. అలాగే జిప్పర్ వేయడం కోసం ఇటువైపున మనం ఎంతవరకు కుట్టు వేసున్నామో సేమ్ అదే అంతవరకే మనం ఇక్కడ మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. కుట్టని వైపు అండి. ఈ సైడ్ జాయింట్ చేయని వైపు ఎడ్జెస్ని ఇట్లా సమానంగా పట్టుకుని మనం ఏదైతే ఇక్కడ స్టిచ్చెస్ వేసామో ఈ స్టిచ్చెస్ వేసిన ఈ ఎగ్జాక్ట్ కుట్టు ఉంది కదా, ఈ కుట్టు దగ్గరికి ఇలా మార్క్ పెట్టేసుకోండి. ఇదే మార్కింగ్ని ఈ వెనక వైపును కూడా మార్క్ చేసుకోండి జిప్పర్ వేయడం కోసం అన్నమాట. ఇక్కడ మనం ఈ సైడ్ జిప్పర్ వేయడం కన్నా ముందు కూడా హ్యాండ్ జాయింట్ అనేది చేసేయాలండి. చూడండి, స్టార్టింగ్ మనం 6.5 ఇంచులు హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకుని ఈ సైడ్ కూడా మనం ఎన్నైతే స్టిచ్చెస్ వేయాలనుకుంటున్నామో అన్నిటిని ఇలా మార్క్ చేసుకోండి. జిప్పర్ వేసేటప్పుడు ఎప్పుడైనా సరే మనం ఈ ఏదైతే ఇక్కడ ఆర్మ్ రౌండ్ జాయింట్ ఉంది కదా, ఈ జాయింట్ కన్నా ఒక 1 ఇంచ్ కిందికి మాత్రమే స్టిచ్ చేయాలి. ఇంతకన్నా ఈ మార్కింగ్ కన్నా కిందికి కొట్టకూడదు. ఆర్మ్ రౌండ్ జాయింట్ దగ్గర నుంచి అంటే చంక జాయింట్ దగ్గర నుంచి కిందికి ఒక 1 ఇంచ్ దగ్గరికి మాత్రమే స్టిచ్ చేయండి. ఇట్లాగా ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్ కుట్టు కూడా సేమ్ అంతే, ఇక్కడ వరకు మాత్రమే స్టిచ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ నుంచి మనకి జిప్ వస్తుందన్నమాట. ఇలా స్టిచ్ చేయాలి. అలాగే ఇక్కడ నేను మీకు చెప్పడం మర్చిపోయానండి. ఇట్లా మనం కుట్టినప్పుడు ఎగ్జాక్ట్ కుట్టు అనేది కిందకు ఉండాలి. సైడ్ వేసిన స్టిచ్చెస్ ఉంటాయి కదా, అవి కొంచెం పైకి ఉండాలన్నమాట. ఇక్కడ నేను రఫ్ చేసున్నాను కదా, ఈ కుట్టు అనేది కొంచెం విప్పేస్తున్నానండి పైకి. మనకి ఫినిషింగ్ నీట్గా ఉండాలి అంటే మనకి ఎగ్జాక్ట్ కుట్టు మాత్రమే ఇలా కింది వరకు కుట్టాలి. ఈ సైడ్ కుట్లు కొంచెం పైకి ఉంటేనే మీకు నీట్గా ఉంటుంది. ఈ సైడ్ స్టిచ్చెస్ పైకి ఉండేలాగా విప్పేసానండి. ఇప్పుడు మనం ఈ చివరన ఎంతవరకు కుట్టాలనుకుంటున్నామో అక్కడికి కింద మార్క్ చేసున్నాం కదా, అక్కడికి ఇట్లా ఒక లైన్ లాగా డ్రా చేసేయండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా ఫోల్డింగ్ అనేది ఉండాలన్నమాట. మనం ఫోల్డ్ చేసి జిప్పర్ వేసుకుంటాము. ఇప్పుడు దీనికోసం ఒక జిప్పర్ అనేది తీసుకోవాలి. ఇవి బ్లౌజెస్ వేసుకునే జిప్పర్స్ అండి. అడిగితే మీకు టైలరింగ్ మెటీరియల్స్ షాప్స్లో ఉంటాయి. అలాగే మనం జిప్పర్ వేయాలంటే మిషన్కి ఇట్లా సింగిల్ పాదం సెట్ చేసుకుంటే జిప్ కుట్టేటప్పుడు నీట్గా వస్తుందండి. నార్మల్ పాదంతో కూడా కుట్టచ్చు. చూడండి, ఫస్ట్ మనం బ్లౌజ్ని ఏ విధంగా పెట్టుకోవాలనేది ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఫస్ట్ ఈ ఖర్చుని ఎటువైపు ఖర్చుని అటువైపుకి మనం చేసిన మార్కింగ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసేయండి. ఫోల్డ్ చేసిన తర్వాత జిప్పర్ తీసుకుని జిప్పర్కి ఇట్లా చూసారా, ఈ జిప్ ఎంతవరకు అయితే ఉందో ఇక్కడ వరకే జిప్ అనేది ఎక్కుతుందండి. ఇక్కడ నుంచి ఇంకా పైకి రాదు కాబట్టి కరెక్ట్గా మీరు ఇలా పెట్టేసేయండి. బ్లౌజ్ కింద జిప్పర్ని ఇట్లా ఓపెన్ చేసేయండి. ఇలా పెట్టిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న పీస్ని ఇలా లోపలికి క్లాత్ యొక్క ఫోల్డింగ్ లోపలికి ఈ విధంగా ఫోల్డ్ చేసేయండి. ఇలా కుడితే మీకు నీట్గా వస్తుంది. అలాగే జిప్ కూడా సింపుల్గా వేయచ్చు. స్టార్టింగ్ కొంచెం రఫ్ చేసినట్లుగా నిదానంగా స్టార్ట్ చేయండి. ఇప్పుడు క్లాత్ కిందకి ఇట్లా జిప్పర్ని ప్లేస్ చేసుకుంటూ దగ్గరగా సింగిల్ పాదం అయితే మనకి జిప్పర్కి దగ్గరగా వచ్చేస్తుందండి కుట్టు. ఇలా స్టిచ్ చేసుకుంటూ రండి. ఇలా కొంచెం దూరం కుట్టిన తర్వాత జిప్పర్ని ఇట్లా వెనక్కి తీసేసుకుని చూడండి, ఇలాగా ఇక్కడ వరకు కుట్టేసేయాలి. ఇక్కడ నుంచి మళ్ళీ క్లాత్ని ఇలా తిప్పేసి ఈ రెండో వైపు
ఇది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఏదైనా ఉంటుంది కదా, రెండో వైపు దానిని కూడా మనం ఇలా పెట్టేసుకుని జిప్పర్ పైన ఇలా ఫోల్డింగ్ ఇట్లా కరెక్ట్గా ఫోల్డ్ చేసేయండి. ఫోల్డింగ్ దగ్గరికి ఇట్లా కరెక్ట్గా పెట్టేసి స్టిచ్ చేసేయండి పక్కనే, జిప్పర్ అనేది కనిపించకుండా. ఈ ఎక్స్ట్రాగా ఉన్న ఈ జిప్ పీస్ ఏదైతే ఉందో దీనిని లోపలికి ఫోల్డ్ చేసేయండి. జిప్పర్ని ఇట్లా ఓపెన్ చేసేయండి. మళ్ళీ ఓపెన్ చేసి జిప్ని ఇలా వెనక్కి తీసుకున్న తర్వాత మాత్రమే ఈ పీస్ని ఇట్లా లోపలికి పెట్టేసేయండి, క్లాత్ లోపలికి అన్నమాట. ఇలా పెట్టేసి చివరి వరకు కుట్టేసేయండి, చివరన రఫ్ చేయండి. ఇలా మనకి జిప్పర్ కూడా కుట్టడం కంప్లీట్ అయిపోయిందండి. అంటే ఇంకా మనకి బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయిపోయిందనమాట. మీరు కావాలి అనుకుంటే ఈ జిప్పర్ని వేస్ట్ అనేది కాస్త కట్ చేసేయచ్చు, లేదా అలా ఉంచినా మీకు ప్రాబ్లం ఏమి ఉండదు, కంఫర్ట్గానే ఉంటుంది. చూడండి బ్లౌజ్ అనేది మనకి ఎంత నీట్గా వచ్చేసిందో, ఎంతో ఈజీగా హాఫ్ షోల్డర్ బ్లౌజ్ అనేది వచ్చేసింది కదా, జిప్పర్ కూడా నీట్గా వచ్చేసింది. ఫైనల్గా మన బ్లౌజ్ అయితే ఇలా ఉందన్నమాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. చూడండి నీట్గా వచ్చేసింది. ఒకవేళ మీరు కనుక ట్రై చేస్తే ఎలా వచ్చిందో కూడా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.